ఎక్కడికే? నువ్వు మళ్ళీ ఏదో వైరల్ అయ్యే రీల్ ప్లాన్ చేసినట్టు నేను కూడా వెళ్ళిపోతాను. వెళ్ళేవంటే ఇల్లంతా తిప్పి తిప్పి కొడతా, పల్లి పచ్చడి అవుతావు. నువ్వు పచ్చడి చేసినా సరే, ఆ పచ్చడిలోకి దోశలు వేసినా సరే, అది నిజంగానే వెళ్ళిపోయింది బావా. చెప్పకుండా వెళ్ళిపోవడానికి అదేమన్నా చుట్టమేంటే? నా పెళ్లి ఫోటో పటం. ఆ పటానికే ఏదో పట్టరని బాధ వచ్చినట్టుంది, రానని నాతో చెప్పి వెళ్ళిపోయింది. ఏం చెప్పింది? పెళ్లి ఫోటోలు ఉంటే సరిపోదు, ఆ ఫ్రేమ్ లో కొంచెం ప్రేమ కూడా ఉండాలి. గ్రాములు గ్రాములు బంగారం కొంటున్నా, నా ప్రేమ సరిపోదా? ఇదిగో ఇదే ఎమోషన్స్ ని ఎలక్షన్ ఓట్లు లెక్కెట్టినట్టు లెక్కెడతావు, కానీ ఎప్పుడైనా అక్కని లెక్క చేసావా? అందుకే వెళ్ళిపోయింది. పాపం పండక్క అదేదో ప్లాన్ వేసింది, దాని కాస్త నువ్వు కెమెరాలు ఎట్టి తిప్పి కొట్టావు. అది అనుకున్నది అయ్యి ఉంటే ఆనందపడేది కదా. దాని ఆనందం కోసమే కదా అన్నీ చేసేది. అడగగానే ఇచ్చేస్తే అది అడిగిన దానికి నేను ఇచ్చిన దానికి విలువ ఉంటుంది, కానీ మా మధ్యన ప్రేమ ఎక్కడ ఉంటుంది? అది అడుగుద్ది, నేను వెంటనే ఇవ్వను. అప్పుడు అది అలిగిద్ది, తర్వాత తెచ్చిస్తాను. అప్పుడు దాని మొహంలో ఒక ఆనందం ఉంటుంది చూడు. దీనమ్మ దానికోసం ఎంతనా ఖర్చు పెట్టచ్చే. అప్పగింతలప్పుడు అమ్మని, నాన్నని, అక్కని, తమ్ముణ్ణి, స్నేహితుల్ని ఇలా అందరినీ వదిలేసి అంత బాధను మోసుకొచ్చిన భార్యను నవ్వించాలంటే భర్తే వాళ్ళందరూ అవ్వాలి. ఆకలేసినప్పుడు అమ్మ ఉందనిపించాలి, భయం వేసినప్పుడు నాన్న ఉన్నాడు అనిపించాలి, ఆట పట్టించినప్పుడు అన్న ఉన్నాడు అనిపించాలి, సలహా ఇచ్చేటప్పుడు స్నేహితుడు ఉన్నాడు అనిపించాలి. కానీ భర్త ఎప్పుడు బయట వాళ్ళ కనిపించకూడదే. నీకో విషయం చెప్పనా? అది ఎక్కడికైనా వెళ్ళిపోతే ఇక్కడ తెలిసిపోద్ది. దాన్నే ప్రేమ అంటారు. చెప్పానా? బా, ఈ వయ్యారానికి కాదు ఎంతనే 1000 మార్కులు వేసేయాలనిపించేది. ఏమండి, చిరిగిపోద్ది, వదలండి. నేను వెళ్ళిపోతే నిజంగానే మీకు ఇక్కడ తెలిసిపోయిందా? ఇక్కడ కాదు, ఇక్కడ. అదే ఇక్కడ తెలిసిపోయిందా? ఒక్కేం కాదు, ఈ కప్పులో ఎర్రగోదావరి నీళ్ళు తాగినప్పుడే అర్థమైంది. ఈ కాఫీ నువ్వే పెట్టి పంపించేవా? నువ్వే బట్టా. ఇదేదో యాక్టింగ్ ట్రై చేసింది, నేను ఎమోషన్ ట్రై చేసా. ఆ ఎమోషన్ నువ్వు కొట్టుకొచ్చావు. ఎలా ఉంది? ఇదిగో భర్త అనేవాడు ఇందాక చెప్పినాడు కాదు, ఈ పొజిషన్ లో ఉన్నాడు అసలైన భర్త. ఫోన్ బతికిపోయాడు. ఫోన్ వచ్చింది, ఈ ఎర్రగోదావరి నువ్వు తాగే. చిచి, ఎరా ప్రతాపు, అప్పులన్నీ తీర్చేసావా? రే, 50 లక్షలకు షూరిటీ పెట్టారా? అప్పులన్నీ తీర్చేసి కుటుంబంతో హ్యాపీగా ఉంటావని. నువ్వు ఈ అప్పు కానీ తీర్చలేదనుకో, నేను కుటుంబంతో సహా రోడ్డు మీదకి వచ్చేస్తాను. అర్థమవుతుందా? ఎప్పటి నుంచి అన్న అప్పులు చేయడం మనిషి తీర్చడం మొదలెట్టరా? అన్నా, నేను ప్రతాప్ వాళ్ళ వైఫ్ ని మాట్లాడుతున్నానన్నా. ఏమైందమ్మా ఏడుస్తున్నావు? వాడేడి? ప్రతాప్ సూసైడ్ చేసుకున్నాడన్నా. ఏం చేయాలో తెలియట్లేదు.